ఇప్పుడు మీరు రన్ చేస్తున్న ఫ్యాక్టరీ కూడా మీ నాన్నగారి ఆస్తితో కొన్నదేనమ్మా. ఏది ఎవరికి ఎప్పుడు ఎలా చెందాలో అలాగే చెందుతుంది. నా తండ్రి గురించి పోలీసులు ఒకలా చెప్తున్నారు. తను పెద్ద రౌడీ షీటర్ అని, ఎన్నో నేరాలు చేశాడని అంటున్నారు. కానీ అందరూ మాత్రం నా తండ్రిని మీరు మార్చారని, అతనొక మంచి మనిషిగా మారాడు అని, తర్వాత ఎంతో మందికి సహాయం చేశారు అని. వీటిలో ఏది నిజం? రెండోది నిజం అమ్మా. దేవరాజు ఏమిటో ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. సూర్యం గారి మాటల్లో కూడా అతని గురించి తెలిసింది. కానీ సూర్యం గారు పరిచయం అయ్యాక మీ నాన్న పూర్తిగా మారిపోయాడమ్మా. అంతకు ముందు తను చేసిన తప్పులు కూడా తెలుసుకొని ప్రజలకు సాయం చేయడం మొదలుపెట్టాడమ్మా. అలాంటి దేవరాజు మీద ఏవో లేనిపోని కేసులన్నీ పెడుతున్నారమ్మా. కబ్జాలు చేశాడని, అన్యాయాలు చేశాడని, అక్రమాలు చేశాడని, ఇవన్నీ నేనే చేయించానని ఏవేవో కేసులు పెడుతున్నారు. నా మీద నిందలు వేస్తే నేను తట్టుకోగలనమ్మా. కానీ మట్టిలో కలిసిపోయిన మనిషి మీద వీళ్ళు ఇలాంటి నిందలు వేస్తుంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. తాతయ్య, నాన్నని మనిషిగా మార్చిన దేవుడు మీరు. నాన్న తప్పు చేయలేదని మీరంటున్నారు. ఆయన చేసిన తప్పులు మీ మీద వేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇదేది నేను జరగనివ్వను తాతయ్య. మిమ్మల్ని ఎలాగైనా నేను విడిపించుకుంటాను. ఇప్పుడే ఈ విషయాన్ని తమ్ముడితో మాట్లాడతాను. మిమ్మల్ని నేను విడిపించుకుంటాను తాతయ్య. వస్తాను తాతయ్య. చూశారా సార్, రాణికి తనే కీర్తి అని తెలియగానే ఎంత ధైర్యం వచ్చిందో. తప్పకుండా తను మిమ్మల్ని విడిపిస్తుంది. ఆ నమ్మకం నాకు వచ్చింది. సూర్యం గారు, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. శంకర్ సారు బెయిల్తో వచ్చారు. మరి కాసేపట్లో మీరు బయటికి వస్తారు. శంకర్, నిజమైన స్నేహితుడు అంటే నువ్వేరా. నేను బయటున్నప్పుడు నువ్వు నా మీద ఎంత కోపాన్ని చూపించినా, నాకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ వచ్చావు చూడు. ఇదేరా నిజమైన స్నేహానికి నిదర్శనం. మన స్నేహం ఇంకా చిగురించే ఉందని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలరా? నేను నిజం వైపు నిలబడతాను. నీ తప్పు లేదని నమ్మాను కాబట్టి నిన్ను విడిపించాలని వచ్చాను. దానికి నువ్వు స్నేహం అని పేరు పెట్టుకున్నా నేను మానవత్వం అంటాను. అన్నయ్యని విడిపించండి అని పూర్ణ అడిగింది. నా జీవితాన్ని పంచుకున్న నా భార్యకి మాటిచ్చాను. అందుకే మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. చెల్లెమ్మ చెప్పిందని నువ్వు వచ్చినా సరే, వచ్చింది నా కోసమే కదరా. ఎందుకురా మనసులో ఇంత అభిమానాన్ని పెట్టుకొని కూడా అది బయటికి చెప్పకుండా దాచుకుంటున్నావు? శంకర్, నువ్వు వేసే ప్రతి అడుగు నేను ఊహించగలనురా. నువ్వు కోపంలో ఎలా ఉంటావో, ప్రేమలో ఎలా ఉంటావో ఇవన్నీ నాకు తెలుసు. నువ్వేం చెప్పినా సరే నీ మనసేంటో పూర్తిగా తెలిసినవాణ్ణిరా. చెప్పాను కదా, నేను చేస్తున్న దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ నేనెందుకు చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. శంకర్ ప్రసాద్ గారు, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారేంటి? సూర్యంకి బెయిల్ తీసుకొచ్చాను. బెయిల్ పేపర్స్ తీసుకుని తన్ని విడిపించండి. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. అలాగే సార్.
సార్ బెయిల్ పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సార్. సూర్యం గారిని విడిపించాలి. స్టేషన్ నీదే కావచ్చు. నువ్వు పేపర్స్ చూసి చెప్తున్నావు, నేను కేసు చూసి మాట్లాడుతున్నాను. ఈ కేసులో సూర్యంకి బెయిల్ రావచ్చు, కానీ సూర్యం మీద ఒకే కేసు లేదు, చాలా కేసులున్నాయి. ఒకదానికి బెయిల్ వస్తే పీటీ వారెంట్లో ఇంకో దాని మీద లోపలుంచాల్సి వస్తుంది. అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఎలాంటి అరాచకాలు చేసినా చెల్లుతాయనుకోకండి. పలుకుబడి మాకు ఉంది, బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. చూడండి సార్, ఈ సిటీలోనే మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. మీరు అంతవరకు ఉంటే మీకే మంచిది. పోలీస్ వ్యవహారాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. ఏంటి స్మూత్గా వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు వార్నింగ్ ఇవ్వగానే భయపడిపోవడానికి నేను నీ స్టేషన్ ముందు నిలబడే సెంట్రీని కాదు, శంకర్ ప్రసాద్ని. నువ్వు సూర్యం మీద పెట్టింది ఫేక్ ఎలిగేషన్ అని నాకు తెలుసు. అయినా సరే నేను చట్టాన్ని గౌరవించాను. అందుకే లాని ఉపయోగించి సూర్యానికి బెయిల్ తీసుకొచ్చాను. ఆ పేపర్స్ తీసుకుని వదిలితే నీకే మంచిది. చూడండి సార్, మీరెంత గొప్పవారైనా కావచ్చు, మీకు ఎంత పలుకుబడైనా ఉండొచ్చు, వ్యాపారవేత్తగా మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, కానీ ఇది చట్టం ఎవరికీ చుట్టం కాదు. దేవరాజ్ చేసిన తప్పుడు పనులకి కారణం ఈ సూర్యం. ఆ కేసులని ఇప్పుడు ఓపెన్ చేశాం. వరుసగా కేసుల మీద ఎంక్వైరీ జరుగుతుంది. బహుశా లైఫ్ అంతా జైల్లోనే ఉండవలసి వస్తుంది. అనవసరంగా విషయాలు మీరు తలదూర్చి ఇబ్బందులు పడకండి. నువ్వు ఎంత తెలివిగా చెప్పినా తెలుసుకోలేనంత తెలివి తక్కువని కాను. చట్టం తన పని తాను చేయాలని చెప్పు, అందుకు నేను ఒప్పుకుంటాను. చట్టం ఎవరికి చుట్టం కాదని చాలా గొప్పగా చెప్పావు, దానికి నేను అంగీకరిస్తాను. కానీ చెయ్యని తప్పుకి ఇరికిస్తే నీ చట్టం కూడా నేను క్షమించకుండా చేస్తాను, అది తెలుసుకో. ఒంటి మీద యూనిఫామ్ ఉంది, చేతిలో పవర్ ఉందని ఏదైనా చేయగలనుకోవడం మీ భ్రమ మాత్రమే. నీ కింది అధికారులు నీకు భయపడొచ్చు, కానీ నీ పై అధికారులు ఉన్నారు, నేను వాళ్లతో మాట్లాడతాను. నువ్వు అక్కడ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారు? ఒక నేరస్తుని వెనకేసుకొస్తూ ఇలా మాట్లాడడం నేరం అవుతుంది తెలుసా? నేరం రుజువు అవ్వకుండా నేరస్తుడు అనడం కూడా నేరమే అవుతుంది, నీకు తెలుసా? సెక్షన్ 211 అనేది రాజ్యాంగంలో ఎందుకుంది? పోలీసులు తప్పుడు కేసులు పెడితే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి కదా. మా లాయర్ గారికి బెయిల్ ఇవ్వడమే కాదు, ఆ కేసులు పెట్టడం కూడా తెలుసు. అందుకు నువ్వు ప్రిపేర్డ్గా ఉంటానంటే చెప్పు, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. స్టేషన్కి వచ్చి పోలీసుల్ని బెదిరించారని ఇప్పుడే కేసు బుక్ చేస్తాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. అంత పేరున్న సూర్యాన్ని లోపల వేసిన వాణ్ణి. మిమ్మల్ని పక్క సెల్లో పెట్టడం పెద్ద కష్టం కాదనుకుంటాను. అవునా? నేను వస్తూ కమిషనర్ గారితో మాట్లాడే వచ్చాను. ఎందుకైనా మంచిదని డీజీపీ గారికి కూడా ఒక మెసేజ్ పెట్టాను. ఈరోజు మధ్యాహ్నం హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు మాట్లాడింది మొత్తం నేను వాళ్ళ దగ్గర చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వే ఆలోచించు. ముందు నువ్వు సస్పెండ్ అవుతావు, తర్వాత ఎంక్వైరీ ఎదుర్కొంటావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆఫీసర్వి నీకు తెలుసు అనుకుంటాను. ఒక్క నిమిషం శంకర్ ప్రసాద్ గారు, సార్తో నేను మాట్లాడతాను. టేక్ యూర్ ఓన్ టైం.